Hi, hello. Welcome to the one, two, three, start. హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఈరోజు నేను యూనిట్ 2 చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈడిపి సబ్జెక్ట్ R22 సిలబస్. ఈడిపి సబ్జెక్ట్ R22 సిలబస్, ఓకేనా? ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే మోటివేషన్, మేజర్ మోటివేటింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈ ఒక్క టాపిక్ చెప్తాను. తర్వాత ఏఎంటీ గురించి చెప్తాను, సెల్ఫ్ రేటింగ్ గురించి చెప్తాను. ఇంకా ఈ మిగతాది పార్ట్ 2లో చెప్తాను, ఓకేనా? పార్ట్ 2 వీడియోలో. ఫస్ట్ అసలు మోటివేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ కామా పెడతా. సో మోటివేషన్ అంటే ఏంటి, తర్వాత మేజర్ మోటివ్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ అని ఆంటర్‌ప్రెన్యూర్. అసలు మనకి మోటివేషన్ అంటే ఏంటి, దాని గురించి ఫుల్గా నేర్చుకుందాం. తర్వాత ఒక ఆంటర్‌ప్రెన్యూర్కి అలాంటి మోటివేషన్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తన జీవితంలో, తన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్లో అనేది నేర్చుకుందాం, ఓకేనా? ఫస్ట్ది ఈ ఇక్కడ టైటిల్ మెన్షన్ చేసాం. లెట్ మీ పిన్ దిస్. యా, ఇక్కడ టైటిల్ ఉంది. తర్వాత చిన్నగా ఇంట్రడక్షన్ చూద్దాం, మోటివేషన్ అంటే ఏంటి అని. సో మోటివేషన్ ఈస్ ది ఇంటర్నల్ ఫోర్స్ దట్ డ్రైవ్స్ అ పర్సన్ టు అచీవ్ గోల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్లీ. In entrepreneurship, motivation plays a vital role in encouraging individuals to start, manage, and grow business ventures. Entrepreneurs are motivated by personal, social, and economic factors. సో మీరు మిమ్మల్ని ఒకవేళ ఎగ్జామ్లో ఇట్లా క్వశ్చన్ అడిగితే, సో వాట్ ఈస్ మోటివేషన్ అండ్ వాట్ ఆర్ ది మేజర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని ఆంటర్‌ప్రెన్యూర్ ఇట్లా క్వశ్చన్ అడగచ్చు. సో ఇది ఎన్ని మార్క్స్కి అడగచ్చు మిమ్మల్ని? ఎగ్జాక్ట్లీ 5 మార్క్స్కి అడగచ్చు. 5 మార్క్స్కి అడుగుతారు. సో అప్పుడు నువ్వు ఈ మోటివేషన్ డెఫినేషన్ రాసినప్పుడు నీకు 1 మార్క్ ఉంటుంది. ఈ మిగతా ఏదైతే థియరీ రాస్తావో దీనికి 3 మార్క్స్ ఉంటుంది. నువ్వు ఇంకా డయాగ్రామ్ ఒకవేళ వేసినట్టయితే, డయాగ్రామ్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్, దీనికి 1 మార్క్ లేదా 1.5 మార్క్ ఉంటుంది. అప్పుడు దీనికి 1.5 మార్క్ ఉంటుంది, దీనికి 2.5 ఉంటుంది. సో ఈ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఇంకా బాగా గుర్తుంటుంది, ఓకేనా? సో మోటివేషన్ అనేది మన ఇంటర్నల్ ఫోర్స్, అంటే మన లోపల ఉండే ఒక డిజైర్, ఒక పట్టుదల. అది ఏం చేస్తుంది, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క గోల్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకుంటే ఆ వర్క్ని ఎఫెక్టివ్గా కంప్లీట్ చేస్తాడు. ప్రోక్రాస్టినేషన్ అనేది ఉండదు, మంచి మోటివేషన్ ఉంటాయి, ఓకేనా? తర్వాత ఈ మోటివేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి, ఇంకా ఆ బిజినెస్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఈ మోటివేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్కి. సో ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఈ మోటివేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు పర్సనల్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కావచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే మైండ్ సెట్ ఉంటే అది పర్సనల్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సోషల్ అంటే సొసైటీలో మనకి ఇంత రెస్పెక్ట్ కావాలి, ఇంకా రికగ్నైజేషన్ కావాలి, రికగ్నైజేషన్. సో దిస్ ఇస్ సోషల్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్, ఓకేనా? తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే నాకు కొద్దిగా ఆర్థికంగా నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఒకరి కింద జాబ్ చేసే స్టేజ్లో నేను ఉండకూడదు, నేనే 10 మందికి జాబ్స్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి అని అనుకుంటే అది ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తుంది, ఓకేనా? సో వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది జాబ్ సెక్యూరిటీ కన్నా. సో ఎప్పుడు కూడా మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫినాన్షియల్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ జాబ్ సెక్యూరిటీ. ఈ రోజులలో మీకు జాబ్ సెక్యూరిటీ అసలు ఉండదు మోస్ట్లీ ఐటీ కంపెనీస్లో. అయితే మీరు ఈ మీకు ఎట్లా చెప్పాలి, మీకు ఏ స్కూల్స్లో కానీ, ఏ కాలేజెస్లో కానీ, ఏ యూనివర్సిటీలో కూడా మీకు పర్సనల్ ఫినాన్స్ అనేది నేర్పించరు. ఎందుకంటే నువ్వు జాబే చేయాలి. నువ్వు ఆ పైసలు బ్యాంక్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, లేదంటే ఎప్పటి నుండో వస్తున్న ఓల్డ్ మెథడ్స్లో ఫాలో అవ్వాలి, లేదంటే స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది నీకు నేర్పిస్తారు సొసైటీ. కానీ ఏ రోజు నీకు ఈ కాలేజ్ నువ్వు ఏ విధంగా ధనవంతుడు అవ్వాలి అని చెప్పి నేర్పించదు. హౌ టు బికమ్ రిచ్, హౌ టు బికమ్
రిచ్ అనే కాన్సెప్ట్ కావచ్చు నేర్పించదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు రిచ్ అయితే నువ్వు పని చేయవు కదా. సో ఈ ప్రపంచానికి ఎక్కువ మంది ధనవంతులు అవసరం లేదు. ఈ ప్రపంచానికి కావాల్సింది ఎక్కువ మంది జాబ్స్ చేసేవాళ్ళు. సో ఇది దృష్టిలో పెట్టుకుని మనకి సిస్టమ్ అనేది డిజైన్ అయింది. తక్కువ మంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎక్కువ వెల్త్ బిజినెస్ ఓనర్స్కి ఉంటుంది, తక్కువ వెల్త్ ఎంప్లాయీస్కి ఉంటుంది. అర్థమైందా? కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయారు, బిజినెస్ ఓనర్స్ చాలా తక్కువైపోయారు. ఇప్పుడు కావాల్సింది బిజినెస్ ఓనర్స్, ఎంప్లాయీస్ కాదు. కాబట్టి అది గుర్తుంచుకొని ఒక మంచి ప్రోడక్ట్ లేదా ఒక మంచి సర్వీస్ని నువ్వు తీసుకురాగలిగావు అంటే సొసైటీలోకి, యూ కెన్ ఆటోమేటికలీ బికమ్ ఏ గుడ్ బిజినెస్ ఓనర్. ఓకేనా? సో దానివల్ల నీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మనం మోటివేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. తర్వాత ఈ అసలు మోటివేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని మోటివేషన్ ఏ విధంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది? ఫస్ట్ నీడ్ ఫర్ అచీవ్‌మెంట్. జీవితంలో ఏదైనా సాధించాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు అకాంప్లిష్ ఛాలెంజింగ్ గోల్స్ అండ్ అచీవ్ సక్సెస్. దే ప్రిఫర్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. దీన్ని తెలుగులో చెప్తాను, వినండి. సో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి గొప్ప పట్టుదల ఉంటుంది ఏదైనా ఒక గమ్యాన్ని చేరుకోనికి. వాళ్ళు విజయం విజయం కోసం ఎంతకైనా కృషి చేస్తారు. వాళ్ళ విజయం కోసం ఎంతో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దానిలో పూర్తి నైపుణ్యంతో పని చేస్తారు. అంటే ఆ ప్రోడక్ట్లో కావచ్చు, ఆ సర్వీసెస్లో కావచ్చు, లేదంటే బిజినెస్లో సిస్టమ్స్ బిల్డ్ చేయడంలో కావచ్చు. సో ఈ ఈ ఈ విషయాల్లో వాళ్ళు ఎక్సలెన్స్గా ఉంటారు. అంటే వాళ్ళకి సాటి ఎవ్వరు లేరన్న విధంగా పనిచేస్తారు. సో వాళ్ళని గొప్ప ఆంటర్‌ప్రెన్యూర్స్ అని మనం అనుకోవచ్చు. ఓకేనా? వాళ్ళు ఎలాగైనా సరే మార్కెట్లో సస్టైన్ అవ్వాలి, మార్కెట్లో క్లిక్ అవ్వాలి అని ఉంటారు. సో దే ఆర్ ఇన్ ఏ మోటివేటింగ్ ఫ్యాక్టర్ హూ నీడ్ ఫర్ అచీవ్మెంట్ సంథింగ్. సెకండ్, డిజైర్ ఫర్ ఇండిపెండెన్స్. ఓకేనా? సో మెనీ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ బిజినెస్ టు బికమ్ their own boss and enjoy freedom in decision making without depending on others. ఓకేనా? వీళ్ళు ఎట్లా అంటే ఒకళ్ళు చెప్పినట్టు పని చేయడం కాకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ స్ట్రాటజీస్తోని వాళ్ళ డెసిషన్ మేకింగ్ పవర్తోని వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను ఏమంటున్నానంటే ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది. బట్ వెన్ యూ బికమ్ ఏ బిజినెస్ ఓనర్ యూ నీడ్ టు వర్క్ మోర్ దెన్ అన్ ఎంప్లాయీ. అర్థమైందా? సో ఎప్పుడైతే సరే నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు నువ్వు నీ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం కావచ్చు, నెట్వర్క్ పెంచడంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ని రైజ్ చేయడం కావచ్చు, వివిధ వివిధ రకాలుగా ఆలోచించడం కావచ్చు. ఉమ్, ఇంకా ఎక్కువ నీ బిజినెస్లో నువ్వు వర్క్ చేయడం కావచ్చు. సో అది ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎంప్లాయీగా ఉంటే రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు? 8 అవర్స్ వర్క్ చేస్తావు మోస్ట్లీ మ్యాక్స్. అదే బిజినెస్ ఓనర్ అయితే మేబీ 16 to 20 అవర్స్ కూడా వర్క్ చేయొచ్చు పర్ డే. అట్లుంటుంది మళ్ళీ. సో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ బోత్. వన్స్ బిజినెస్ బికమ్ బిగ్, దెన్ ది బిజినెస్ మంచిగా పెద్ద అయినప్పుడు దాంట్లో నువ్వు మంచి సిస్టమ్స్ బిల్డ్ చేయగలిగినప్పుడు నీకు వర్క్ ప్రెషర్ అనేది తక్కువ అవుతూ వస్తుంది. అట్లా. ఓకేనా? ఫైనాన్షియల్ రివార్డ్స్. ఫినాన్షియల్ రివార్డ్స్ ఏంటి అంటే నువ్వు ఆ బిజినెస్ నుండి ప్రాఫిట్ సంపాదించవచ్చు, నీ ఆస్తిని పెంచుకోవచ్చు. తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చాలా మోటివేట్ చేస్తుంది కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఒక బిజినెస్ పెట్టాలన్నట్టుగా. చెప్పండి, మీరే చెప్పండి. ఒక జాబ్ చేస్తాం పర్ మంత్కి 15K 20K యాజ్ ఎ ఫ్రెషర్గా జాబ్ చేయడం బెస్టా, లేదా బిజినెస్లో నుండి వచ్చే 30K ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయడం ఇష్టమా? సో నేనైతే ఆల్వేస్ ఒక బిజినెస్ వైపే చూపిస్తాను. ఎందుకంటే బిజినెస్లో మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది దెన్ జాబ్. ఓకేనా? తర్వాత ఫోర్త్ది సోషల్ రికగ్నైజేషన్ అండ్ స్టేటస్. ఇక్కడ మనకి సోషల్ రికగ్నైజేషన్ స్టేటస్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ సీక్ రెస్పెక్ట్, ప్రెస్టేజ్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ సొసైటీ త్రూ సక్సెస్ఫుల్ బిజినెస్ ఆపరేషన్స్. అంటే వీళ్ళకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ కావాలనుకుంటారు, ప్రెస్టేజ్ కావాలనుకుంటారు, వాళ్ళకంటే ఒక సొంత గుర్తింపు ఉండాలనుకుంటారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్కి. ఓకేనా? ఇది ఒక ఫోర్త్ పాయింట్.
తర్వాత ఫిఫ్త్ పాయింట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓకేనా. సో ఎంటర్ప్రినర్స్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు యూటిలైజ్ టాలెంట్, creativity and innovative ideas, helping individual realize their full potential. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఏంటి? వాళ్ళకుండే టాలెంట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని రన్ చేయడంలో. బిజినెస్ అంటేనే క్రియేటివిటీ. ఆర్డినరీగా ఆలోచిస్తే నువ్వు గొప్ప ఎంప్లాయీగానే మిగిలిపోతావు. సో అదే ఆర్డినరీ కన్నా కొద్దిగా ఎక్స్ట్రాడినరీగా ఆలోచించి ఏదైనా ఒక బిజినెస్, ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయడంలో, ఒక సర్వీస్ బిల్డ్ చేయడంలో నీ క్రియేటివిటీ పెట్టినట్టయితే యూ విల్ బికమ్ ఏ బిగ్ బిజినెస్ ఓనర్. సో నీ దగ్గర మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉన్నా కూడా నువ్వు ఒక మంచి బిజినెస్ ఓనర్ కాలేవు. ఎందుకంటే నువ్వు దాన్ని బుల్ చేయడంలో గొప్ప కావచ్చు, సెల్ చేయడంలో కాదు. సో నీకు ఇక్కడ 2 థింగ్స్ తెలిసి ఉండాలి. బిల్డింగ్లో నువ్వు గొప్ప అయి ఉండాలి, సెల్లింగ్లో గొప్ప అయి ఉండాలి. ఓకేనా. తర్వాత నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా గొప్ప అయి ఉండాలి. సో ఈ 3 థింగ్స్ ఉన్నప్పుడే నువ్వు ఒక గొప్ప బిజినెస్ ఓనర్ అవుతావు. సో ఇక్కడ నీ టాలెంట్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు, క్రియేటివిటీని, ఇన్నోవేటివ్ ఐడియాస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటి వల్ల నీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది నీకు తెలుస్తుంది. సో మీకు ఎప్పుడైనా సరే మాస్లో సో ఇక్కడ నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా. దాంట్లో మీకు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది అన్నిటికన్నా టాప్ అన్నట్టు, నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది బాగుంది. సో ఇక్కడ ఇదేమో సైకాలజికల్ నీడ్, రైట్. ఇక్కడ నీకు ఇది కనిపించేది సైకాలజికల్ నీడ్. అంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి? ఫుడ్, వాటర్, కొద్దిగా అంత రెస్ట్. సో ఇట్ ఈస్ ఎ బేసిక్ నీడ్. తర్వాత సేఫ్టీ నీడ్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. నీకంటూ కొద్దిగా సెక్యూరిటీ ఇంకా సేఫ్టీ ఉండాలి లైఫ్లో. సో అది ఎట్లా అంటే మీకు పోలీస్ కావచ్చు, హోమ్ కావచ్చు, మీ పేరెంట్స్ దగ్గర నుండి ప్రొటెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా సేఫ్టీ నీడ్స్. తర్వాత థర్డ్ అది బిలాంగింగ్నెస్ అండ్ లవ్స్. మీకు ఒక రిలేషన్షిప్లో ఉండడం అంటే ఇష్టం ఉండొచ్చు, మంచి ఫ్రెండ్స్, ఇంకా లవ్ లైఫ్ కావాలనుకుంటున్నారు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నారు. సో ఇట్స్ నీడ్. ఓకేనా, ఇట్స్ సైకాలజికల్ నీడ్. సేఫ్టీ ఇంకా ఈ ఈ బేసిక్ నీడ్స్ అనేటివి ఇవన్నీ బేసిక్ నీడ్స్ కింద వస్తాయి. ఫుడ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, బేసిక్. లవ్ అనేది నీ సైకాలజికల్ నీడ్. తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్. సో జీవితంలో ఏదైనా సాధించాలి, సొసైటీలో గౌరవంగా ఉండాలని ఉంది అనేది నీ సైకాలజికల్ నీడ్. ఓకేనా, దిస్ ఇస్ ది 4th లెవెల్. అండ్ 5th లెవెల్ ఏంటి అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, నీ పొటెన్షియల్ అంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది, నీ దగ్గర ఎంత క్రియేటివిటీ ఉంది, నువ్వేం చేయగలవు అని నిన్ను నువ్వు జడ్జ్మెంట్ చేసుకునేది సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓకేనా. సో అట్లా అంత డెప్త్గా నిన్ను నువ్వు అర్థం చేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదంటే ఒక సర్వీస్ బిల్డ్ చేసావు అంటే, సో వాళ్ళు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళకి ఒక మైండ్ సెట్ కావచ్చు, థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత 6th డిజైర్ టు కాంట్రిబ్యూట్ టు సొసైటీ. నేను నా జీవితంలో సొసైటీకి నా ముందు సహాయం చేయాలి అని అనుకునే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా అదొక మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఎంప్లాయ్మెంట్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, లేదంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ సొసైటీకి అందించడం. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్, దేశానికి నా వంతు సహాయం చేయడం. ఓకేనా, ఇది 6th. 7th పవర్ అండ్ లీడర్షిప్. నాకు పవర్ అండ్ లీడర్షిప్ అంటే పిచ్చి ప్రాణం. సో సమ్ ఇండివిజువల్స్ ఆర్ మోటివేటెడ్ బై డిజైర్ టు లీడ్ పీపుల్. కొంతమంది ప్రజల్ని లీడ్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు. కొంతమంది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, మంచి డిసిషన్స్ తీసుకొని దానివల్ల రియల్ లైఫ్ ఇంపాక్ట్ కలుగుతుంది. అది చూసిన ఎంటర్‌ప్రెన్యూర్స్కి చాలా ఇష్టం ఉంటుంది, అది చాలా మోటివేటింగ్గా ఉంటుంది. తర్వాత ఎవరికైతే సక్సెస్ఫుల్ బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి మోటివేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇట్లా 7 ఉన్నాయి. నేను మీకు బేసిక్గా చెప్పాను. తర్వాత మీకు రియల్ లైఫ్ లెసన్స్ కూడా నాకు తెలిసినవి షేర్ చేసుకున్నాను. మీరు దీన్ని ఏం చేస్తారంటే మంచి థియరిటికల్గా ఇంకా మంచి ఎంగేజింగ్గా మీరు ఎగ్జామ్లో రాయగలిగితే చాలా, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. మీరు 5 మార్క్స్ పేపర్ కాబట్టి మీరు ఎంత రాస్తారంటే 1 లేదా 1.5 పేపర్ రాయాలి. అంటే ఎట్లా, ఇది మీ ఎగ్జామ్ పేపర్ అనుకుందాం,
లెఫ్ట్ సైడ్ రాయాలి, రైట్ సైడ్ రాయాలి. సరిపోతుంది. లెఫ్ట్ రైట్ 2 పేజీ రాస్తే మీకు 5 మార్క్స్. ఓకేనా, 5 మార్క్స్ పడతాయి. అదే 10 మార్క్స్ అయితే నువ్వు 3 రాయాలి. లేదు మీకు ఏబి ఇచ్చింది అనుకుందాం, 2A 2B ఆర్ 3A 3B. ఇది మీకు 5 మార్క్స్, ఇది మీకు 5 మార్క్స్ అనుకుంటే ఇవి రెండు కలుపుకొని మీకు 5 మార్క్స్కి పడుతుంది. 5 మార్క్స్కి మీరు 2 పేపర్స్ రాయాలి ఖచ్చితంగా. 10 మార్క్స్కి మీరు ఎన్ని రాయాలి? 10 మార్క్స్ కూడా మీరు ఇంకొక 2 పేజెస్ రాయాలి. ఇది మీరు ఎంత టైంలో రాయాలి? 30 మినిట్స్లో రాయాలి. ఓకేనా, 30 మినిట్స్లో రాస్తేనే మీకు కంప్లీట్ అవుతుంది. మీరు మంచి టైంని యూటిలైజ్ చేసుకున్నట్టు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ రాబోయే టాపిక్ ఇంకొక వీడియోలో చెప్తాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.